యాక్టివిటీ 5 మేకింగ్ ఆఫ్ పిన్హోల్ కెమెరా. మెటీరియల్స్ రిక్వైర్డ్. కావలసిన పరికరాలు: 30 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన పీవీసీ పైపు, 20 సెంటీమీటర్ల పొడవు, 7 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన పీవీసీ పైపు, బ్లాక్ డ్రాయింగ్ షీట్, 1 ml ఆయిల్, 2 రబ్బర్ బ్యాండ్స్, పిన్, A4 షీట్. ప్రొసీజర్ పద్ధతి: బ్లాక్ డ్రాయింగ్ షీట్తో బ్లాక్ పేపర్ క్యాప్ తయారు చేసి పెద్ద పీవీసీ పైప్ ఒక చివర ఫిక్స్ చేయాలి. వైట్ పేపర్తో వైట్ పేపర్ కప్ తయారు చేసి చిన్న పీవీసీ పైప్ ఒక చివర ఫిక్స్ చేయాలి. నల్ల పేపర్ కప్ మధ్యలో పిన్ సహాయంతో చిన్న రంధ్రం చేయాలి. తెల్ల పేపర్ కప్కి నూనెను అప్లై చేస్తే అది ట్రాన్స్లూసెంట్ పదార్థంగా మారుతుంది. ఇప్పుడు చిన్న పీవీసీ పైప్ను పెద్ద పీవీసీ పైప్లో ఇన్సర్ట్ చేస్తే పిన్హోల్ కెమెరా తయారైనది. మూవ్ ద స్మాల్ పీవీసీ పైప్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది లార్జ్ పీవీసీ పైప్ టు అడ్జస్ట్ ద ఫోకస్. అబ్జర్వేషన్ పరిశీలన: తెరపై కొవ్వొత్తు మంట యొక్క ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడినది. ఆ ప్రతిబింబం నీడ కాదు, అది కొవ్వొత్తు మంట యొక్క తలక్రిందుల ప్రతిబింబం. పిన్హోల్ ప్రతిబింబాలు నీడలకు భిన్నంగా ఉండి తలక్రిందులుగా పడతాయి. పిన్హోల్ ప్రతిబింబంలో వస్తువు యొక్క రంగులు కూడా కనిపిస్తాయి. పిల్లలు, ఇప్పుడు పిన్హోల్ కెమెరాలో ప్రతిబింబం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. కొవ్వొత్తు మంట పైనుంచి కాంతి కిరణాలు పిన్హోల్ ద్వారా ప్రయాణించి తెరపై క్రింది భాగంలో పతనమవుతాయి. కొవ్వొత్తు మంట క్రింద నుంచి కాంతి కిరణాలు పిన్హోల్ ద్వారా ప్రయాణించి తెరపై పై భాగంలో పతనమవుతాయి. In this way, reduced inverted real image is formed in the pinhole camera. తెరపై పట్టుకోగలిగే ప్రతిబింబాన్ని రియల్ ఇమేజ్ అంటారు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ది పిన్హోల్ ఈజ్ టూ స్మాల్ ఆర్ టూ బిగ్? కాంతి సన్నని చీలికలు లేదా తిన్నని అంచుల వద్ద వంగి ప్రయాణించడాన్ని వివర్తనం అంటారు. సో ఇఫ్ ద సైజ్ ఆఫ్ ది పిన్హోల్ ఈజ్ టూ స్మాల్ ఆర్ టూ బిగ్, the image will be blurred due to overlapping of light rays. What happens if the size of the pinhole is equal to the object size? పిన్హోల్ పరిమాణం వస్తువు పరిమాణంతో సమానంగా ఉండడం వలన అది అన్ని కిరణాలను స్క్రీన్పై ఫోకస్ చేయలేదు, అందువలన ప్రతిబింబం ఏర్పడదు. పిన్హోల్ కెమెరాకి అనేక రంధ్రాలు చేస్తే ఏం జరుగుతుంది? ఎన్ని రంధ్రాలు చేస్తే అన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి. కానీ వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాల అతిపాతం వలన బ్లర్రడ్ మరియు కన్ఫ్యూజింగ్ ప్రొజెక్షన్ ఏర్పడుతుంది. ఇమేజింగ్ సన్. ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి పిన్హోల్ చేయవలెను. దానిని ఎండలో ఉంచి సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని గ్రౌండ్ లేదా వేరే కాగితంపై క్యాచ్ చేయవలెను. సూర్యుని యొక్క ప్రతిబింబం చిన్న వృత్తంలా కనిపిస్తుంది. ఈ కృత్యంలో నేరుగా సూర్యుని వైపు చూస్తే కంటికి ప్రమాదం. ఈ కృత్యంలో సూర్యుని యొక్క ప్రతిబింబం పిన్హోల్ కెమెరా వలె తలక్రిందులుగా ఏర్పడుతుంది. ప్రతిబింబాన్ని తెరపై పట్టుకోగలిగాం కాబట్టి అది నిజ ప్రతిబింబం. లైక్ పిన్హోల్ కెమెరా, రెడ్యూస్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ దిస్ యాక్టివిటీ. నేచురల్ పిన్హోల్ కెమెరా. సహజ పిన్హోల్ కెమెరా. ఆకుల మధ్య ఖాళీలు పిన్హోల్స్ వలె పనిచేస్తాయి. అందువలన చెట్టు కింద సూర్యుని యొక్క వలయాకార ప్రతిబింబాలు కనిపిస్తాయి. బోజుక్ చెట్టు కింద ఏర్పడే సూర్యుని యొక్క వలయాకార వృత్తాలు తలక్రిందుల ప్రతిబింబాలా కాదా అనే అనుమానం వచ్చింది. దే ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. ఎందుకంటే చెట్ల ఆకుల మధ్య గ్యాప్స్ పిన్హోల్స్ వలె పనిచేస్తాయి. పహేలి ఆలోచన. ఈ ఆలోచన నిజమే. నీడలు పిన్హోల్స్ ఏర్పడాలంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణించాలి.